చాలామంది ఉన్నారు. సార్ మీకు ఎప్పుడైనా హెచ్చరికలు వార్నింగ్లు అవి వచ్చినాయండి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే సీఎంల దగ్గర నుంచి కానీ? ఫార్చునేట్లీ ఇంతవరకు రాలేదు. అయితే ఒకటే ఒక ఎగ్జాంపుల్, జనార్దన్ రెడ్డి టైంలో అది కూడా సీఎం పంపింది కాదు, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్లో ఉన్న సీఎం ముఖ్యమైన అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇండిపెండెంట్ అని ఎలీట్ డైలీ ఉండే, చాలా ఫేమస్ పత్రిక. ఆ రోజుల్లోనే అన్ని పత్రికలు 1 రూపీ ఉంటే అది 4 రూపీస్ ఉండేది. ఎలీట్ న్యూస్ పేపర్, రెస్పెక్టబుల్ న్యూస్ పేపర్, దానికి నేను రాసేవాడిని. సో దాంట్లో ఈ గ్లాడ్ టు సీ హిమ్ గో రాసినప్పుడు ఎలా రాస్తాడు, ఈజ్ ఎ గవర్నమెంట్ యూనివర్సిటీ ఎంప్లాయీ అంటే వాళ్ళకి మా వైస్ ఛాన్సలర్ని పిలిచాడు. సరే ఎందుకయ్యా 5 ఏళ్ళు అయింది, 5 years కూడా కాలేదు, కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడే కొడుకు పుట్టాడు, ఉన్న ఉద్యోగం పోతే ఎట్లా, ముఖ్యమంత్రి కోపం వస్తే జాబ్ తీసేస్తాడని నేను మై ఓన్ ఇంట్రెస్ట్ చెప్పాను. నేను వైస్ ఛాన్సలర్ అన్న, మీకు నా మీద అభిమానం ఉన్నందుకు ధన్యవాదాలు, అయితే ముఖ్యమంత్రికి చెప్పండి ఆయన నన్ను ఉద్యోగం తీసేయమంటాడు, అయినా నేను రాస్తా అంటున్నాడు అని. దమ్ముంటే ఉద్యోగం తీయమను అన్నా, ఎందుకంటే నా ఉద్యోగం తీసేస్తే నేను అప్పుడు జూబ్లీ ఇల్లు కట్టుకుంటా అన్నా. ఎందుకంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టు దాకా పోతా, నేనే గెలుస్తా, అప్పుడు శాలరీ మొత్తం వస్తుంది, హాయిగా అప్పుడు జూబ్లీ ఇల్లు కట్టుకుంటా సార్ అన్న. సో అందువల్ల ఈయన ఫ్రీడమ్ నాకు తెలుసు కదా, చట్టం తెలుసు కదా, వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అయితే రిజైన్ చేసి ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేయాలి, నేను చేయలే కదా రిజైన్, నేను లీవ్ మీద వెళ్ళే కదా, మళ్ళీ 8 years అయిపోయినా మళ్ళీ వచ్చేసాను కదా, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా నా పిహెచ్డి స్టూడెంట్స్ని గైడ్ చేశాను కదా. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కానీ జడ్జిలు కానీ ఇప్పుడు ప్రభుత్వమే జీతాలు ఇవ్వచ్చు వాళ్ళకు. ఇప్పుడు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటాడు కాదు, ఆయనకు ఎవరు జీతం ఇస్తారు? ప్రభుత్వమే కదా. ఆయన లీవ్ పెట్టాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఫైనాన్స్ సెక్రటరీ పర్మిషనే. కానీ ఆయన రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు క్యాగ్ రిపోర్ట్లలో. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఎవరు జీతాలు ఇవ్వాలి? వాళ్ళకు గవర్నమెంటే కదా ఇవ్వాల్సింది. సో కానీ వాళ్ళు దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లకు ఎవరు శాలరీ ఇస్తుంది? గవర్నమెంట్ ఇస్తుంది, కానీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. సో చీఫ్ సెక్రటరీ దగ్గరికి కూడా వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు, చీఫ్ సెక్రటరీ విల్ కమ్ టు దేర్ ఆఫీస్, వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మాత్రం. సో అంత వాళ్ళు ఏ మంత్రుల దగ్గరికి కూడా పోవాల్సిన అవసరం లేదు. సో నార్మల్గా చీఫ్ మినిస్టర్లను కూడా కలవరు వాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కలుస్తున్నారు కానీ. సో దాట్ ఇస్ ద పవర్. ఇప్పుడు గవర్నర్ ఉన్నాడు, గవర్నర్ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కలుస్తాడు. ఇప్పుడు గవర్నర్లు మారిపోయి హోమ్ మినిస్టర్లను కలుస్తున్నారు కానీ ఇది అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల ఇప్పుడు అంబేద్కర్ మాట అంటాడు, అంబేద్కర్ గారు, సో రాజ్యాంగం ఎలా అమలవుతుంది అనేది, రాజ్యాంగంలో ఏమున్నది అన్న దానిపైన ఆధారపడదు, పీపుల్ మ్యాన్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వారిపైన ఆధారపడి ఉంటుంది. నీకు ఆ ధైర్యము ఉండాలి, ఉంటే ఏమవుతుంది? ఉద్యోగం తీసేస్తారు, ఆ రిస్క్ ఉంటుంది. సో బట్ ఇప్పుడు రిస్క్కు ఎప్పుడూ భయపడకూడదు. నేను ఆల్వేస్ అంటా, ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఎప్పుడూ డస్ట్ అలర్జీ రిస్క్ ఉంటుంది. సో మీకు ఒక మెడికల్ ప్రాక్టీషనర్కి ఎప్పుడూ హెపటైటిస్ బి వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా ఉన్నప్పుడు అనేక ఒత్తిళ్ళు ఉంటాయి. ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వేతర వాళ్ళు ఉండరా, సంపదామని కూడా బెదిరిస్తుంటారు. సో ఎంత ఎదగాలని సరిపోతుంది, నేను సంపదాన్ని బెదిరి ఒకసారి వస్తాం, 3 పర్సాలు చావం కదా, దానికి భయపడాల్సిందే ఉన్నది. అందువల్ల నేను చిన్నప్పుడే యూనివర్సిటీలో ఉన్నప్పుడే స్లోగన్స్ విన్నాం, జీనా హాయ్తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని. అంటే బతకాలంటే చావడం నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి. అందువల్ల అటానమస్ మైండ్గా ఉండటానికి ధైర్యం ఉండాలి, రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దుమ్మేస్తారు, రాళ్ళు వేస్తారు, దాడులు చేస్తారు, రోజు బూతులు తిడతారు, అనేక రకాల అబద్ధాలు చెప్తారు. ఫైన్, దట్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకోవాలి. క్రికెట్ ఆడేవాడికి ఎప్పుడోసారి బాల్ తగిలే ప్రమాదం ఉంటుంది తల మీద అని చెప్పి క్రికెట్ ఆడుకుంటుంటాడా? సరే ఏంటంటే వీళ్ళు పవర్ని వీళ్ళు యూజ్ చేసుకోవట్లేదు, అవకాశం ఉన్నా సరే. అది ఎవరు తప్పు అంటారు సార్? రాజ్యాంగంలో, లేకపోతే ఈ రాజకీయ నాయకులు? రాజకీయ నాయకులు తప్పు, అధికారులు తప్పు. రాజకీయ నాయకులు తమ పరిధిని దాటి అధికారులతో పనులు చేయించుకుంటున్నారు, అధికారులు తమ పరిధులను మరిచి రాజకీయ నాయకులు సేవ చేస్తున్నారు. ఇద్దరిది తప్పే కదా. సో అందువల్ల నీకు లాయల్, ఆఫీసర్ షుడ్ బి లాయల్ టు ద లా, లాయల్ టు ద కాన్స్టిట్యూషన్, లాయల్ టు ద రూల్స్, నాట్